ఒక దేశ విభజన అనేది కేవలం భూమి గురించి మాత్రమే కాదు, అది ప్రజలకు సంబంధించింది కూడా. సరిహద్దులపై గీసిన గీతలు అనే భావన కూడా ఉంటుంది. ఇది ప్రజల యొక్క మనస్సులో లోతైన మచ్చలను కూడా వదిలేలా చేస్తుంది. వాళ్ళంతా స్వతంత్రం కోసం పోరాడారు, కానీ స్వతంత్రం వచ్చిన రోజే ఎందుకో వేల మందికి అది మరణ శాసనంలా మారింది. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ పుట్టినరోజు. కానీ ఆ రోజు జరిగిన నిజాలు చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో భారతదేశ విభజనకు సంబంధించిన చాలా విషయాలు ఉంటాయి, అవి చాలా మందికి తెలియకపోవచ్చు. సో తెలిసేలా చేద్దాం. భారతదేశం స్వతంత్రం పొందింది ఆగస్టు 15, 1947. అయితే పాకిస్తాన్ కి మాత్రం ఎందుకు ఆగస్టు 14న స్వతంత్రం అయింది? దీనికి కారణం లార్డ్ మౌంటన్ బ్యాటన్. అతను ఆగస్టు 15న ఢిల్లీలో ఉండాల్సి ఉంది. అందుకే పాకిస్తాన్ గవర్నర్ జనరల్ గా ప్రమాణ స్వీకారం కోసం ఒక రోజు ముందే, అంటే ఆగస్టు 14న కార్యక్రమాలు చేశారు. ఇది ఇప్పుడు పాకిస్తాన్ వారి స్వతంత్ర దినోత్సవం. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే పాకిస్తాన్ స్వతంత్ర వేడుకలు జరిపింది ఆగస్టు 14 అర్ధరాత్రి 12 గంటలకు, అంటే 15వ తేదీ మొదలైన వెంటనే. అప్పుడు గవర్నర్ జనరల్ కార్యాలయంలో గడియారం 11:59 ఆపివేశారు. ఇక అదే తరుణంలో ఆగస్టు 14 రాత్రిగా ప్రకటించారు. అయితే స్వతంత్రం వచ్చిందంటే ఆనందించాల్సిన విషయం, కానీ అది లక్షల మందికి మరణ శిక్షలా మారింది. భారత్ పాకిస్తాన్ విడిపోతున్న సమయంలో 1.5 కోట్ల మంది ఒకే చోట నుండి మరొక చోటుకు వలస వెళ్లారు. ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కువ మంది వలస వెళ్లిన సంఘటన. దాదాపు 10 లక్షల మందికి పైగా హత్యలు, అత్యాచారాలు, పెద్దవత కాండలు జరిగాయి. రైలులో ప్రయాణించే వారిని మతం ఆధారంగా నరమేధం చేశారు. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించిన తర్వాత అక్కడ భారత జెండా ఎగరవేశారు. అయితే కొన్ని నెలల్లోనే పరిస్థితులు మారిపోయాయి. పాకిస్తాన్ లోని భారతదేశ సినిమాలు, పాటలు, పుస్తకాలు తప్పించబడ్డాయి. ఇవాళ కూడా అక్కడ కొన్ని భారతీయ వెబ్సైట్లు బ్లాక్ అవుతుంటాయి. ఇంకో విషయం ఏమిటంటే పాకిస్తాన్ స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా స్వతంత్ర ప్రసంగం ఒరిజినల్ ఆడియో అనేది ఇప్పుడు ఇండియాలో ఆల్ ఇండియా రేడియో దగ్గర ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం చాలా అడిగినా కూడా భారత్ అప్పగించలేదు. ఈ మాట పాకిస్తాన్ మీడియాలో ఎప్పుడు మాట్లాడదు. అలాగే నెహ్రూ ప్రసంగం ఎవరు రాశారు అనేది కూడా ట్రస్ట్ విత్ డెస్టినీ అనే ప్రసిద్ధ స్పీచ్ నెహ్రూ రాయలేదని మీకు తెలుసా? కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఆ ప్రసంగం ఇంగ్లాండ్ కు చెందిన రచయిత ఫిలిప్ స్ప్రెట్ సహకారంతో తయారైంది. స్వతంత్ర భారతదేశంలోని ప్రసంగం కూడా బ్రిటిష్ శైలిలోనే ఉందంటే ఎంత వింతగా ఉందో కదా. ఆ తర్వాత చాలా మంది ముస్లింలు తాజ్ మహల్ ని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. తాజ్ మహల్ ను పాకిస్తాన్ కు తీసుకువెళ్లి అక్కడ తిరిగి కట్టాలి, ఎందుకంటే దీనిని ఒక ముస్లిం రాజు నిర్మించాడు. కానీ ఈ డిమాండ్ ఎటువంటి ఊపును పొందుకోలేకపోయింది. అందుకే చరిత్రల్లో కూడా ఈ విషయాన్ని తెలియకుండా సమాధి చేశారు. ఆగస్టు 15 రాత్రి మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. కానీ ఒక్కడు మాత్రం సైలెంట్ గా ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు. అతను ఎవరో కాదు, మహాత్మా గాంధీ. పార్లమెంట్ లో సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు గాంధీ మాత్రం ఢిల్లీలో బిర్లా హౌస్ లో శాంతిగా ఉపవాస దీక్షలో ఉండేవాడు. ఎందుకంటే హింసలపై నిరసనగా దీక్ష చేశాడు. ఆయన స్వతంత్ర వేడుకల్లో పాల్గొనలేదు. దేశాన్ని చంపిన నెత్తురుతో వచ్చిన స్వతంత్రయాన్ని గాంధీ సెలబ్రేట్ చేయలేదు. అసలు పాకిస్తాన్ అనే పేరు కూడా ముందుగా ఒక ప్రయోగాత్మక పేరు. పంజాబ్, ఆఫ్ఘనియా, కాశ్మీర్, సింధు, బలోచిస్తాన్ అనే ప్రాంతాల పేర్లలోని అక్షరాలను కలిపి పాకిస్తాన్ అనే పేరు పెట్టారు. అయితే 1947కి ముందు దానికి చాలా మంది వ్యతిరేకించారు. బ్రిటిష్ అధికారులు కూడా దీనిని సీరియస్ గా తీసుకోలేదు. అయితే మనం అందరం స్వతంత్రయాన్ని జెండాతో పాటు పాటలతో జరుపుకుంటాం. కానీ ఆ స్వతంత్రయానికి ఎంతో బాధలు, విడిపోవలసిన కుటుంబాలు, రక్తపాతాలు ముంచి ఉన్నాయో మర్చిపోకూడదు. 1947 ఆగస్టు 14న కేవలం పాకిస్తాన్ ఏర్పాటైన రోజే కాదు, అది భారత చరిత్రలోనే గుండెలను పిండేసిన రోజు కూడా. పాక్ ఇండియా విభజన తేదీ ఆగస్టు 15 అనేది అకస్మాత్తుగా నిర్ణయించబడిందనే విషయం చాలా మందికి తెలియదు. మౌంట్ బ్యాటన్ తన జర్మన్ కాలనీలో ఉన్న జపాన్ పై విజయాన్ని సాధించిన తేదీ అదే, 1945 ఆగస్టు 15. ఆ తేదీ తనకు ప్రత్యేకమైనది కావడం వల్ల ఆ తేదీ భారతదేశానికి స్వతంత్రం ఇచ్చే తేదీగా తానే సూచించాడు. ఇది ఏ విధంగా ప్లానింగ్ లేకుండా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఒక దేశం కాదు, 2 దేశాల భవిష్యత్ ఆ తేదీ మీద ఆధారపడి ఉంది. విభజన సమయాల్లో మతాల పేరుతో జరిగిన హత్యలకు రైల్వేలు ప్రధాన సాక్షులయ్యారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్తున్న వాళ్లతో పూర్తిగా నిండి వచ్చిన రైళ్ల మధ్య వివాదం గల ప్రాంతాలు నరమేధంతో మారిపోయాయి. అయితే ఇక్కడ గాంధీజీని ద్వేషించే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకంటే ఆగస్టు 14, 15 నాటికి గాంధీ ఓ ఆఫీస్ మిషన్ లో ఉండిపోయాడు. అతను జాతి విద్వేషాన్ని అణిచేందుకు ఎంతగానో కష్టపడ్డాడు. ఆదిలాబాద్ లోని హింసలపై, లాహోర్ లో ముస్లింలపై హింస జరిగింది. గాంధీ ఆ సమయంలో హైదరాబాద్, బెంగాల్ మధ్య తిరుగుతూ శాంతికి పిలుపునిచ్చాడు. కానీ అదే సమయంలో అతనికే వ్యతిరేకులు ఎక్కువయ్యారు. వివేకానందు లాంటి వాళ్ళు కూడా గాంధీ విధానాలపై విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు తేదీ విషయానికి వస్తే
15వ తేదీ శుక్రవారం, కానీ చాలా పేపర్లలో శనివారం అని వచ్చింది. పాత పత్రికలు చెప్తున్నాయి ఆగస్టు 15 శనివారం అని. అసలు క్యాలెండర్ చూస్తే 1947 ఆగస్టు 15న శుక్రవారం. మరి ఎందుకలా? ఈ తప్పులు అప్పటి అశ్రద్ధ లేదా ప్రచురణలో జరిగిన గందరగోళం వల్ల కావచ్చు. అయితే మనకు స్వతంత్రం ఇచ్చేశారు కదా, బ్రిటిష్ వారు వెళ్లిపోయి ఉంటారు అని మనం అనుకోవచ్చు. కానీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ సైనికులు, అధికారులు కొన్ని నెలల పాటు భారత్ లోనే ఉన్నారు. ముంబై, చైనా, ఢిల్లీ లాంటి ప్రాంతాలలో వారి ఆధిపత్యం కొంతకాలం కొనసాగింది. అంటే నామమాత్రం స్వతంత్రం వచ్చినప్పటికీ కొంతకాలం వరకు పూర్తిగా స్వతంత్రం కాలేదు. ఇక చివరిగా తొలి స్వతంత్ర జెండా వీడియో ఫుటేజ్ స్పష్టంగా లేదు. ఆగస్టు 15 తొలిసారి జాతీయ జెండా ఎగరవేసిన దృశ్యం స్పష్టంగా అందుబాటులో లేదు. ఎందుకంటే అప్పుడు ఆర్కైవ్ కవరేజ్ చాలా పరిమితంగా ఉండేది. కేవలం కొన్ని సెకండ్ల వీడియో మాత్రమే ఉన్నాయి. ఈ ఘటనను స్పష్టంగా రికార్డ్ చేయలేదు. మన స్వతంత్ర దినోత్సవం మొదటి స్మృతి అసంపూర్ణంగా మిగిలిపోయింది. మనకు స్వతంత్రం వచ్చిన రోజు ఒక పండుగే, కానీ ఆ పండుగ వెనుక కన్నీళ్ల చరిత్ర దాగి ఉందని మనందరికీ తెలుసు. ఈ దేశం కొన్ని ఏళ్ల వెనుక సిద్ధంగా మనకి అనుకూలంగా లేదు. మన కోసం ఎందరో ఎంతో పోరాడారు, ఎన్నో త్యాగాలు చేశారు. కావున ప్రతి ఆగస్టు 15న జెండా ఎగరవేస్తూ మన చరిత్రను కూడా గుర్తు చేసుకోవాలి. ఇవే 1947 ఆగస్టు 14-15 మధ్య జరిగిన అసలు నిజాలు.